శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 5, 2025 తేదీ గురువారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు వజ్రం మధ్యాహ్నం 2:41 లాగైతే 4:20 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:48 లాగైతే 10:40 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 లాగైతే 3:52 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి గురువారం. ఈరోజు నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి హస్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాశికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ దశక ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైన వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాండిత్యంతో ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మానవుడు.